భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కొడంగల్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నేతలు. ఉప ఎన్నికల ప్రచారంలో మునుగోడు మండలంలోని పలివేల గ్రామంలో ఈటెల రాజేందర్పై చేసిన దాడి హేనీయమని బీజేపీ నేతలు అన్నారు. మునుగోడులో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక ఓటమి భయంతోనే దాడి చేయించడం పిరికిపంద చర్చ అని బీజేపీ నేతలు అభివర్ణించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ వారి అనుచరులతో ముందస్తు వ్యూహంతో దాడులు చేశారని, ప్రజలే టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. పోలీసు మిత్రులకు అందరికీ భారతీయ జనతా పార్టీ కొడంగల్ నియోజకవర్గం నుంచి వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజు కొడంగల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జెండా తీసుకొని ఈ అంబేద్కర్ చౌరస్తా ఎందుకు వచ్చిందో ఒకసారి మీకు వివరిస్తా. మిత్రులారా, నిన్న మునుగోడు బై ఎలక్షన్ లో నిన్న చివరి దశగా పోలింగ్ చివరిగా చేరుకున్న సందర్భంలో గౌరవనీయులు మాన్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారి పైన ఈ యొక్క టీఆర్ఎస్ గుండాలు అనుకోండి, ముఖ్యమంత్రి అనుచరులు అనుకోండి, ఈ యొక్క టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం ఇది ఏహమైన చర్య అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొడంగల్ నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్న ఏదైతే మునుగోడు బై ఎలక్షన్ లో ఏదైతే ఓటమికి గురి అవుతున్నామో అనే మనస్తాపం చెంది మతి భ్రమించి ఏదో పిచ్చి కథలు పూసి పిట్ట కథలు చెప్పి మందిని ప్రలోభ పెట్టాలనుకున్నారు. కానీ కేసీఆర్ ఆటలు నడవలేవు. ఖచ్చితంగా ఇది ఈ యొక్క దాడి కావాలని చేపించింది పల్లా రాజేశ్వర రెడ్డి.